సుప్రీంకోర్టుకి సంబంధించి ఈరోజు చెప్పిన ప్రజాప్రతినిధులపై ఏదైతే కేసులు అనేవి ఉన్నాయో అవి అట్లా కనిపిస్తూ లోపలికి వెళ్తున్నట్టే ఉన్నాయి తప్ప దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్స్ చూడడం లేదు. దీన్ని కూడా మనం వ్యవస్థలోని లోపాలుగానే పరిగణించాలా? ఎందుకు ఒక క్లారిటీ రావట్లేదు? ఈనాటి సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని ప్రజాస్వామ్యవాదులు స్వాగతించాలి. ఆగ్రహం కాస్త అమలయ్యేటిగా నోచుకోవాలని కోరుకుంటున్నాం. ఏంటి ఆగ్రహం? ప్రతినిధులు తమ కస్టోడియన్ గా ఉన్నవాళ్ళు వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ప్రజాధనాన్ని లూట్ చేస్తున్నారు. సుదీర్ఘకాలం 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడవడం ద్వారా వాళ్ళ జీవితం ముగిసిపోతాం. కాబట్టి ఏమవుతే అవుతుందో కేసు అవుతుందని పోవడం అనేది డెమోక్రసీకి మంచిది కాదని సుప్రీంకోర్టు ఆగ్రహం చేసి, నాట్ ఓన్లీ ఇప్పుడు సుప్రీంకోర్టు కాదు, చంద్రచూడ్ గారు, అంతకుముందు మన ఎన్వి రమణ గారు ఎన్వి రమణ గారు అయితే ఒక అడుగు ముందు కేసు 1 year డెడ్ లైన్ పెట్టి తీర్పిచ్చాడు. ఆయన కూడా అమలు కావట్లేదు. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది, ప్రజలందరూ ఆశిస్తున్నారు, ప్రజాస్వామ్యానికి మంచిది. కాకపోతే ఏమవుతోంది, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కావాలంటే 2 జరగాలి. ఒకటి, కోర్టులు బలంగా ఉండాలి. కోర్టులు బలంగా అంటే జడ్జీలు బలంగానే కాదు, సంఖ్య ఉండాలి. ఇప్పుడు కోర్టుల మీద పనికి మించిన భారం అయిపోయింది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక జడ్జి 10 మంది జడ్జీలు చోట 2-3 ఉన్నారు అంటే జడ్జీల సంఖ్య తక్కువ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది. దీన్ని మళ్ళీ కోర్టులు చేయలేవు, ప్రభుత్వమే చేయాలి. కాబట్టి జడ్జీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా ఉండాలి, ఎక్కువ చేయాలి. దాంతోపాటు విచారణ సమస్యలు కూడా వేగవంతం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు సిబిఐ కేసు ఉంటుంది, జడ్జి గారు విచారణ చేయలేడు, తన ముందు వచ్చిన ఆర్గ్యుమెంట్ పైన విచారించి తీర్పిస్తాడు. మన ఇద్దరు కోర్టుకి వెళ్ళాం అనుకోండి, మీ ఆర్గ్యుమెంట్ వింటాడు, నా ఆర్గ్యుమెంట్ ఏది లీగలో దాన్ని తీర్పిచ్చేస్తాడు. మన ఇద్దరు తప్పు ఒప్పు చేసామనే విషయం ఆయన చేయలేడు, మళ్ళీ పోలీసులే చేయాలి. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ బలంగా ఉండాలి, కోర్టులు సఫిషియెంట్ గా ఉండాలి, సుప్రీంకోర్టు తీర్పు అమలు కావాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి మంచి వస్తే. ఆ రకంగా సుప్రీంకోర్టు అమలు అయితే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పరిస్థితి, సుప్రీంకోర్టు ఇంత బ్రాడ్ గా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి నేరుగా జగన్ కంటగట్టారు. ఇంకా కోర్టులు సీరియస్ అయిపోతాయి, త్వరగా అయిపోతాయి, జగన్ హాజరవుతాడు, అరెస్ట్ అయిపోతాడు, జైలుకి పోతాడు. అంటే ఇది ప్రయోజనాల కోసం కోర్టు అంత బాగా తీర్పిస్తే దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. జగన్ ఒకడైనా ఉండేది దేశంలో అవినీతి కేసులు ఉండేది, కొన్ని 100 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పడుతుంది కదా. నెంబర్ 1, శిక్ష ఎందుకు పడుతుంది? లిఫ్ట్ కూడా కావచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో లిఫ్ట్ అయిపోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, అసలు నేను తప్పే చేయలేదు, నా పైన అక్రమం కేసు పెట్టన్నారు, త్వరగా ముగిసిపోతే లిఫ్ట్ కూడా అయిపోవచ్చు. అది దానికి అనుకూలంగా రావచ్చేమో. నేను కానీ నమ్ముతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కేసు స్టడీ చేసిన నేను, ఆయన ఈ కేసులో ఇబ్బంది పడడు, కేసు నుంచి బయటపడతాడు నేను నమ్ముతున్నాను. జగన్ గారు కానీ నమ్ముతున్నాడు. రేపు కోర్టు తీర్పు త్వరగా ముగిసిపోయి ఆయన నిర్దోషిగా బయటకు వస్తే ఆయన హీరో అయిపోతాడు. ఒకటి న్యూసెన్స్ పోతుంది. నేను ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు టెక్నికల్ గా ఫిక్స్ చేయలేరు అని నేను అనుకుంటున్నా. నా మాటకు అంత విలువ ఉండదు, సమాచారంగానే తీసుకుంటుంది సమాజం, మన టీవీ చూసి, మన మీడియా చూసేవాళ్ళు. కానీ కోర్టు ఆ మాట అంటే ఆయన హీరో అయిపోతాడు. కానీ రేపు కోర్టు త్వరగా విచారించేస్తే త్వరగా బయటపడొచ్చేమో, తెలియదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారం కోర్టుకు పోక తప్పదు. ఈ అత్యుత్సాహంతో వీళ్ళందరినీ ఇరుకుని పెడుతున్నారు ఆ మీడియా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రోజువారీ విచారణ చేస్తే కోర్టుకు వెళ్తే చంద్రబాబు గారు పోవాలి కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఉన్నాడు కదా, పోవాలి కదా, మీద అందరూ కూడా పోవాలి కదా, దేశంలో చాలా మంది పోవాలి కదా. కాబట్టి అవన్నీ మర్చిపోతున్నారు. మాకు కావాల్సిన ప్రపంచంలో ఏడ జరిగినా అదని జగన్ అట్టు అనాలి, అదొక ఆనందం. ఈ ఆనందం తీర్చుకోవాలి. కాబట్టి ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని, ఆగ్రహాన్ని మనం అందరూ ఆహ్వానించాలి. అది జరగాలని, తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థుల పైన తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు నిర్దోషికి కూడా తొందరగా బయటకు రావాలి. ఈ 2 జరిగితే